బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ వస్తున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూమిని ఈ పథకం జాబితా నుంచి తొలగిస్తామని అన్నారు ఆయన. అయితే ఆయన ఎందుకు ఇలా అంటున్నారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. వేల ఎకరాల వ్యవసాయ యోగ్యం కానీ భూమికి కూడా గత ప్రభుత్వం రైతు బంధును అందించింది. ఈ అక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చూస్తూ ఉన్నాము వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా అందిస్తామని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పదే పదే చెప్తూ వస్తున్నారు ఆయన. అప్డేట్స్ ఏంటి? ఒకవేళ దాంట్లో లేని భూములు తీసేస్తారా ఏంటి? ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా వ్యవసాయంకి సాగు కాని భూములు మొత్తాన్ని కూడా గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పంపిణీ చేశారు. కొండలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, చివరకు చెట్లకు, పుట్ల కంచి మొదలు పెడితే అసలు కోళ్లపారాలకు, గ్రాండ్ ఫ్యాక్టరీలకు, మరోవైపు చూసుకుంటే రైస్ మిల్లులకు, ఫంక్షన్ హాల్స్ కు, పెట్రోల్ బంకులకు, ఇటుక బట్టీలకు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకదానికంటే కదా సేద్యానికి అనుకూలంగా లేని ప్రతి ఒక్క భూమికి రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు గత ప్రభుత్వ అధికారులు. ఫలితంగా చూసుకుంటే మాత్రం చాలా వరకు ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఫలితంగా గతం నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా తమ ప్రభుత్వం వస్తే రైతు బంధువును పక్కన పెట్టి రైతు భరోసా పేరుతోటి ఒరిజినల్ రైతులకు మేము రైతు భరోసా అందిస్తామంటూ గత ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ చెందిన ముఖ్య నేతలు చెప్పడం కూడా జరిగింది. అనుకున్న విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని భూ సర్వే చేపిస్తున్నారు రైతు భరోసా పేరుతో. ఫలితంగా చూసుకున్న మాత్రం ఖమ్మం జిల్లాలో వచ్చేసి 7,000 ఎకరాల వరకు కూడా సాగుకు, సేద్యానికి ఉపయోగం లేనటువంటి భూములకు రైతు బంధు పడిన విషయాన్ని సర్వే అధికారులు మొత్తం కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మరోవైపున కొత్తగూడెంలో చూసుకుంటే మాత్రం అక్కడ కూడా 1350 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగుకు యోగ్యం లేనటువంటి భూములు గుర్తించి వాటికి రైతు బంధు పడినట్టుగా అధికారులు రికార్డుల వేదిగా ప్రభుత్వానికి అందించిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం 2 జిల్లాలలో కలిపి మొత్తానికైతే 10,000 ఎకరాల లోపు మొత్తానికైతే మాత్రం రైతు బంధు అక్రమంగా వెంచర్లు వేశారు. ఆ వెంచర్లో ఇల్లు కట్టుకున్న వాటికి కూడా రైతు బంధు పడడంతో కూడా ఒక కింద అధికారులు విస్మయానికి గురి చేసిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఈ రైతు బంధు పథకానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఒరిజినల్ గా రైతులు ఎవరైతే వ్యవసాయం సేద్యం చేస్తున్నారో ఆ భూములకే రైతు భరోసా పేరుతో అందించాలనే దృఢ సంకల్పంతో రేవంత్ సర్కార్ మొత్తానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా పేరుతో భూ సర్వే చేస్తున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే ఇలాంటి అక్రమాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారి అధికారులు మొత్తం కూడా ఆ అక్రమ జాబితాను మొత్తం తొలగించేసి రైతు భరోసా పేరుతో ఉన్నటువంటి సేద్యం చేసే రైతులకే ఈ రైతు భరోసా పథకం వర్తింపజేసే విధంగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు అనధికారికంగా పొందిన భూములకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఎవరైతే రైతు బంధువు పొందారో వాళ్ళకి డేటా మొత్తం కూడా ప్రభుత్వంకి నివేదించనున్నారు. తర్వాత గవర్నమెంట్ ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుందో ఆ గైడ్లైన్స్ ప్రకారం అధికారులు చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాల బొమ్మట చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఒక ఖమ్మం జిల్లాలోని సుమారు 10,000 ఎకరాల వరకు కూడా అనధికారికంగా భూములకు, కొండలకు, గుట్టలకు ఇట్లా ఇవ్వడంతో రైతులంతా అంటే నిజమైన రైతులకు, కౌలు రైతులకు కూడా తోటలుగా అన్యాయం జరిగిపోయిన నేపథ్యం ఉంది. ఫలితంగా ఇప్పుడు అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండే విధంగా ఇప్పుడు రేవంత్ సర్కారు రైతు భరోసా పేరుతోటి సేద్యానికి ఉపయోగించే భూములను అదేవిధంగా సేద్యం చేసిన రైతులకు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామని చెప్పుకోవచ్చు. మౌరిషా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.